కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడిందని ఒక సామెత. తెలుగుదేశం పార్టీ పరిస్థితి అదే అయింది. నిన్న జనసేన చేత పిటిషన్ వేయించింది హైకోర్టులో గాజు గ్లాసు గుర్తు గురించి. ఇక్కడ విషయం ఏంటంటే సింపుల్గా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, నిన్న ఎన్నికల సంఘం కోర్టుకి చెప్పింది ఏంటంటే, జనసేన ఎంపీ క్యాండిడేట్లు ఉన్న చోట గాజు గ్లాస్ గుర్తు వేరే వాళ్ళకి ఇవ్వం, జనసేన ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్న చోట వేరే వాళ్ళకి ఇవ్వం గాజు గ్లాస్ గుర్తు. 2 చోట్ల అట్లాంటిది వచ్చింది, అది సరిచేసాం అంతే. తద్వారా అనకాపల్లి, మచిలీపట్నం, ఇదే అనకాపల్లి అంట, మచిలీపట్నం తర్వాత కాకినాడ, ఈ 2 చోట్ల ఉన్నటువంటి జనసేన అభ్యర్థికి మాత్రమే గాజు గ్లాస్ గుర్తు వస్తుంది. అక్కడున్న రెబల్ కానీ ఇండిపెండెంట్ కానీ ఆ గ్లాస్ గుర్తు ఉండదు. అట్లాగే మిగతా 21 చోట్ల ఎక్కడైతే జనసేన పోటీ చేస్తుందో అక్కడ మాత్రమే ఆ గుర్తు వేరే వాళ్ళకి ఇవ్వరు. మిగతా చోట్ల అంతా కూడా గ్లాస్ గుర్తు కొనసాగిస్తాం అని చెప్పి నేను ఎన్నికల సంఘం చెప్పేసింది కోర్టుకి. ఇప్పుడు అది పెద్ద షాక్. ఎవరికి షాక్? అది తెలుగుదేశానికి షాక్. ఎందుకని? రోజు ప్రచారంలో ఏం చేస్తున్నారు, మీరు ఇంకేం అక్కర్లేదు, వెళ్ళండి ఈవీఎంలో, కమలం ఉంటే కమలం, సైకిల్ ఉంటే సైకిల్, గ్లాస్ గుర్తు ఉంటే గ్లాస్ గుర్తు, ఈ మూడిట్లో ఏది ఉంటే వాటికి వేసేయమని చెప్తున్నారు. ఎవరి కోసం ఇది? చదువుకున్న వాళ్ళకి తెలుసు ఏంటి అనేది. చదువు రానటువంటి వాళ్ళకి గుర్తే లెక్క. ఆ చదువు రానటువంటి వాళ్ళకి అక్కడ గాజు గ్లాసు గుర్తు ఉంటుంది, అక్కడ తెలుగుదేశం పోటీ చేస్తాం జనసేన పోటీ చేయట్లేదని తెలియదు. అప్పుడు అయినా సరే గాజు గ్లాస్ గుర్తు కనబడుతుంది కాబట్టి అక్కడ గుర్తేస్తే ఆ ఓట్లు ఎవరికి పోతాయి? తెలుగుదేశం పోతాయి. ఎందుకని? జనసేన ఉన్న చోట్ల జనసేనకి ఆ గాజు గ్లాస్ గుర్తు వస్తుంది, తెలుగుదేశం ఉన్న చోట్ల ఇప్పుడు గాజు గ్లాస్ గుర్తుంది, అక్కడ జనసేనకు ఓట్లు డివైడ్ అయ్యే ప్రమాదం ఉంది. ఇది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పెద్ద షాకు. అందుకే అర్జెంటుగా న్యాయస్థానం తలుపు తెలుగుదేశం తట్టింది.